తెనాలి రాముని తెలివి. విజయనగర సామ్రాజ్యము ఎంతో అభివృద్ధి చెంది పశ్చిమ దేశాలతో వాణిజ్య సంబంధాలను కలిగి ఉన్నది. ఇరాన్ మరియు అరబియా వంటి దేశాలతోనూ వ్యాపార లావాదేవీలు ఉండేవి. ఒకరోజు ఒక పెద్ద వ్యాపారస్తుడు విజయనగరానికి విచ్చేశాడు. మహారాజు గారు అతన్ని సాదరంగా ఆహ్వానించి ఆతిథ్యమిచ్చారు. ఆ వచ్చిన వ్యాపారి మంచి భోజన ప్రియుడు. రాంపాల్, మన అతిథి ముబారక్ తన భోజనాన్ని ముగించాడా లేదా? ప్రస్తుతము ఆయన అదే పనిలో ఉన్నాడు మహారాజా. సరే, భోజనం తర్వాత రసగుల్లాలను అందించండి. అద్భుతమైన వాటి రుచి మన దేశ ప్రత్యేకతను చాటుతాయి. ఆజ్ఞ మహారాజా. ఆ వ్యాపారి రసగుల్లాల రుచి చూసి ఎంతో సంతోషపడతాడు. ఎందుకంటే ఇరాన్లో రసగుల్లాలు దొరకవు కదా. మహారాజా. రాంపాల్, మన అతిథికి రసగుల్లాలు నచ్చాయా? నచ్చాయి మహారాజా, కానీ ఆయన ఓ చిన్న చిక్కు సమస్యను తెచ్చిపెట్టాడు మహారాజా. సమస్య ఏంటా సమస్య? ఆయనకు రసగుల్లాల వేరు దక్కకపోతే తమ దేశానికి తిరిగి వెళ్ళనని భీష్మించు కూర్చున్నాడు. రసగుల్లాల వేరా? కానీ రాంపాల్, ఇది మన దేశ ప్రతిష్టకు సంబంధించిన విషయం. ఏదో ఒక ఉపాయం ఆలోచించాలి. మహారాజా, ఇది అసాధ్యం. రసగుల్లాల వేరు ఎక్కడైనా ఉంటుందా? నిజం తెలియపరచడం మంచిది. మీరు ఎలా చెప్పగలరు మహామంత్రి? కేవలం 2 గంటల్లో రసగుల్లాల వేరును పట్టుకొస్తాను. శబాష్ శబాష్ తెనాలి. ఒక సంగతి గుర్తుపెట్టుకో, ఏ పరిస్థితుల వల్లనైనా రసగుల్లా వేరును తీసుకుని రాలేకపోయావో మాకది అవమానంగా భావిస్తాం. నీకు దేశ బహిష్కరణ తప్పదు. ఒకవేళ రసగుల్లాల వేరును తెచ్చినట్లయితే మీకు అమూల్యమైన కానుక లభిస్తుంది. అయితే తక్షణమే నేను బయలుదేరుతాను. వెళ్ళండి, త్వరగా తీసుకురండి. ఆజ్ఞ మహారాజా. వచ్చావా? మరి నీవు చెప్పినట్టు రసగుల్లా వేరును తీసుకొచ్చావా? తెచ్చాను మహారాజా. అయితే దానిని మాకు చూపించు. క్షమించండి, ఆ వ్యాపారస్తుని ఎదుట మాత్రమే చూపించగలను. సరే సరే తెనాలి. రాంపాల్, ముబారక్ హుస్సేన్ను దర్బారుకు తీసుకురా. ఆజ్ఞ మహారాజా. రాంపాల్, తెనాలి వద్ద నుండి రసగుల్లా వేరును హుస్సేన్ వద్దకు తీసుకెళ్ళు. అలాగే మహారాజా. ఇది చూడటానికి బాగుంది. రసగుల్లాలకు వేరుండటమే విశేషం. దీని రుచి మరీ మరీ అద్భుతం. చాలా చాలా బాగుంది. ఇది ఎంతో అరుదైనది. ఇది దొరకటం నా అదృష్టం. దీన్ని తీసుకుని మా రాజ్యానికి బయలుదేరుతాను. సెలవిప్పించండి మహారాజా, సెలవు. తెనాలి రామకృష్ణ, ఆ వ్యాపారికి ఏ వస్తువు చూపించితివి మాకు చెప్పవా? మహారాజా, అది కేవలం చెరుకుగడ. చెరుకుగడ? తెనాలి రామ్, అద్భుతం చేశావు. దీనికి నీకు సముచితమైన బహుమతి లభిస్తుంది. ధన్యుణ్ణి మహారాజా. నా ఆస్థాన సభ్యులారా, మీలో ఎవరు తెలివైనవారు? ఎవరు నా ప్రశ్నకు సరైన సమాధానం చెప్పగలరు?